హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. సో ఈరోజు సండే కదా, సండే రోజు మా స్పెషల్ వచ్చేసి ఇదనమాట. ఇంకా మేము రైస్ తర్వాత మటన్ కర్రీ చేసుకున్నాము. ఇంకా అట్లనే మటన్ ఫ్రై కూడా చేసుకున్నాం అనమాట. మటన్ ఫ్రై ఎట్లా అంటే ఫస్ట్ కూర తీసుకొని మొత్తం కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి బాగా. అట్లా ఉడకబెట్టిన తర్వాత ఇంకా పోపుకేసి ఉప్పు కారం వేస్తే ఇంకా మంచిగా సూపర్ ఉంటుందండి. మీరు మీరు ఎవరైనా చేస్తే అట్లా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కొద్దిగానేమో మళ్ళీ మటన్ కర్రీ వేసుకున్నాము. ఈ విధంగా మటన్ కర్రీ ఇంకా మామూలుగా ఇంకా కర్రీస్ ఎట్లా చేస్తారో అట్లనే వేసుకున్నాం అనమాట మేము. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఒకసారి చూస్తేనే అర్థమవుతుంది మీకు ఏ విధంగా ఉందో. చిక్కగా గ్రేవీ మటన్ గ్రేవీ అనేది చిక్కగానే ఉంటుందిలే, కానీ అంటే మనం చేసే విధానంలో కూడా ఉంటుంది కదా, అట్లా అన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా మటన్ చేసుకొని తినండి. మటన్లో బాగా ప్రోటీన్స్ ఉంటాయి కదా, మటన్ తింటే మంచిది కదా. అయితే చాలామంది ఇంకా కాస్ట్కు భయపడి తెచ్చుకొని తినరులే, కానీ ఇంకా 1 మంత్కి ఒకసారి, అంటే మరీ తినలేని వాళ్ళైతే 1 మంత్కి ఒకసారి అయినా తినాలి, మంచిది కదా హెల్త్కి. మనం ఏ విషయాలైనా సరే అడ్జస్ట్మెంట్ కావచ్చు, కానీ ఫుడ్ కాడ అస్సలు అడ్జస్ట్మెంట్ కాకండి. ఓకేనా? బాయ్ మరి. థ్యాంక్ యూ.